అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ముందుగా మనకందరికీ జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, సుధానంద యోగ్ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మ గారికి, అట్ల సంకల్ప సిద్ధియోగి సుధాకర్ గారికి నా శతకోటి ప్రణామాలు. నా పేరు మదన, పుత్తూరు మాది. నేను 2017 మేలో ఇక్కడ భగవద్గీత సప్తాహము జరుగుతూ ఉందని తెలిసి మా స్నేహితులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు గోపాల్ రెడ్డి సార్ గారి సప్తాహం జరుగుతూ ఉండింది. కానీ నేను ఆ 3 రోజులు ఉండలేకపోయినాను అనమాట. అప్పుడు నాకు ఏదో అర్జెంటు పని వచ్చి 3వ రోజు తిరిగి పుత్తూరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ నాకు ఇక్కడ రాగానే ఇది నా సొంత స్థలము అని పరాయి అని అనిపించలేదు అనమాట. మన సొంత భూమికి వచ్చినట్లుగా అనిపించింది. చాలా బాగా ప్రతిదీ అప్పటి సుధాకర్ కానీ వీళ్ళంతా సుమారు 8 ఏళ్ళ ముందుగా చాలా వాళ్ళు చేసే సేవ, వాళ్ళ రాణి లలిత వాళ్ళ సేవ అదంతా చూసి ఈ పరిసరాలు, ఈ పిరమిడ్లో ఇచ్చే ధ్యానము ఇవన్నీ నాకు చాలా ముగ్ధురాలనమాట. అప్పటి నుంచి నేను ప్రతి 2 నెలలకు ఒకసారి ఇక్కడికి వస్తూ ఉండేదాన్ని. వచ్చినప్పుడంతా కూడా ఇక్కడ చాలా బాగా పరవశం చెందేదని. సుధాకర్ కూడా ఎక్కడికి పోతారు, మా ఊరికి ఎందుకు పోతారు, ఇక్కడే ఉండండి మీరు, నేను మా అమ్మ వచ్చేవాళ్ళము, అమ్మ కూడా ఇక్కడే ఉండండి, అమ్మకు కావాల్సిన సౌకర్యాలు మేము చేస్తాము, మీరు పోవద్దని చెప్పేసి ఇక్కడే ఉండండి అని మన సొంత తమ్ముడు అన్నం ఎట్లయితే చెప్తారో ఆ విధంగా ఇక్కడే ఉండండి అని అన్నీ చేసేవాళ్ళు అనమాట. చాలా గౌరవంగా, వినయంగా, ఎంత బాగా అంత ఆదరించేవారు. వాళ్ళ ఆదరణ చూస్తుంటే మనం పుట్టింట్లో కూడా మనం అంత ఆదరణ పొందలేదు అని చాలా ఇక్కడే ఉండిపోవాలి. కానీ కొన్ని కర్తవ్య నిర్వహణలో భాగంగా తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలాంటి సందర్భంలోనే జీతవనం ఎదుగుతున్న క్రమంలోనే 2022లో ఆయన సుధాకర్, సంకల్ప సిద్ధియోగి సుధాకర్, ఆయన గురించి కొంచెం చెప్పాలి. చాలా బోళా మనిషి అన్నమాట. అరమరికలు ఏం లేదు, చిన్న పిల్లవాడి తత్వం అన్నమాట. అందరికి వచ్చిన వాళ్ళకందరికీ ఆయన డ్యూటీ ఏమిరా అంటే భోజనాలు తయారు చేయడము, వడ్డించడము, అవే చూసుకునేవాడు ఎక్కువగా. ప్రభాకర్ అన్న బయట పనులు చూసుకునేవాడు, సుధాకర్ ఇక్కడే ఉండి చూసుకునేవాడు. అది కాకుండా ఇక్కడ ధ్యానం చేస్తున్నా, ఆ భోజనం చేస్తున్నా కూడా ఇది తెలియని శక్తి మన లోపలికి ప్రవహిస్తున్నట్లుగా అనిపించేది అనమాట. ఆ విధంగా ఉండి 22 జూలైలో ఆయన పైలోకాలకి వెళ్ళిపోయాడు. ఇక్కడ యాత్ర ముగించుకొని ఉన్నత లోకాలకి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా జూలై 8, 9, 10 తేదీలలో సంకల్ప సిద్ధియోగి సుధాకర్ గారికి, అలాగే నందసారి గారికి, బ్రహ్మర్షి పత్రిజీ గారికి అమరోత్సవము ఈ జీతవనంలో జరుగుతుంది. ఈ జీతవనంలో మేము తప్పకుండా వస్తున్నాము. అలాగే దీన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావాలి, ఈ శక్తిని పొందాలి. అది కాకుండా ఈ సమాధి దగ్గర చాలా మహిమాన్వితమైన శక్తి ఉందన్నమాట. మనం ఏదన్నా తలుచుకొని ఉన్నామంటే కాసేపటికే ఒక వితిన్ మినిట్స్లోనే ఆ వార్త వచ్చేది, అయిపోయినట్టుగా వచ్చేది అనమాట. మనం ఏవైతే అనుకుంటామో అవన్నీ కూడా అయిపోయినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. చాలా చిన్న విషయాల కాడ నుంచి పెద్ద విషయాల కాడ నుంచి అన్నీ అయిపోయింది అనమాట. చాలా అసలు అద్భుతమైన స్థలం ఇది. దీన్ని చూడటానికి ప్రతి ఒక్కరు రావాలి. జీతవనంలో ఉండి అసలు మాకు ఇప్పుడు నేను మే 12 వచ్చాను, ఈ రోజుకి 11 రోజులు అవుతుంది. కానీ అప్పుడే నాకు రోజులు అయిపోతూ ఉంది మనం పోయేదానికి అని అనిపిస్తూ ఉంది. ఇక్కడే ఉండాలా, ఇక్కడే ఏదో సేవనం చేసుకుంటూ, శక్తి సాధన చేసుకుంటూ ఇక్కడే ఉందామని. అది సుధాకర్ కూడా చెప్పేవాడు అనమాట. ఎక్కడికి పోవద్దమ్మా, మీరు రిటైర్డ్ అయిపోయినారు, ఇంకా ఇక్కడే ఉండండి, మీ జీవిత కాలం అంతా కూడా ఇక్కడే ఉండి సాధన చేసుకోండి, ఇంకెందుకు అక్కడికి పోయి బంధాలు అవన్నీ చిక్కుంటారని ఇక్కడే ప్రభాకర్ కానీ సుధాకర్ కానీ ఇద్దరు అట్లే లలిత అనే వాళ్ళు కూడా మీరు ఇక్కడనే ఉండడమ్మా బాగుంటుందని చెప్పేవాళ్ళు. అంతటి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ విధంగా ఆదరణ అపూర్వం, అద్భుతం అన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ అమరోత్సవానికి మేము వస్తున్నాము, మీరందరూ కూడా తప్పకుండా రావాలని మరీ కోరుచు. థ్యాంక్ యూ.